మిగతా వాళ్ళు నర్సింగ్లో కొద్దిసేపు ఆగండి, సార్తో మాట్లాడినా జై తెలంగాణ ప్రసంగం తర్వాత మీరు వద్దురండి. అందరు 5-6 ఒకసారి రండి. ఇక అక్క నన్ను మాట్లాడించట్లేదు ఇక్కడ. అయితే అక్క మైక్ తీసుకుంటుంది, లేకపోతే మా మహేందర్ అన్న మైక్ తీసుకుంటున్నాడు. జై తెలంగాణ. ఒకసారి ఆలేరులు అన్ని పిడికిలు లేవాల. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, మా అక్క ఆలేరు మాజీ శాసనసభ్యురాలు అంటేనే బాధ అవుతుంది. మరి ఎందుకు పోగొట్టుకున్నారో తెలియదు, కానీ మాజీ శాసనసభ్యురాలు మా అక్క సోదరి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులైన పెద్దలు, నల్లగొండ జిల్లాను తన సమర్థ నాయకత్వంలో 9.5 ఏళ్ల పాటు 12 నియోజకవర్గాలను కూడా సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి బాటలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లిన అన్న సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, మరొక మాజీ శాసనసభ్యులు మా అన్న బలహీన వర్గాల ముద్దుబిడ్డ గౌరవనీయులు సోదరులు బూడిద భిక్షమయ్య గౌడ్ గారు, గౌరవనీయులు మొన్ననే మీ అందరి ఆశీస్సులతో భువనగిరి పార్లమెంట్లో నాకైతే విశ్వాసం ఉంది, ఇప్పుడే సునీతక్క చెప్తా ఉంది, ఇప్పుడే అన్న ఆలేరులో అయితే పక్కా మెజారిటీ ఇస్తాం మా క్యామ మల్లేష్ అన్నకని చెప్పి, మరి తప్పకుండా మీ ఆశీస్సులతో రేపటి రోజున కాబోయే భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా నేనైతే భావిస్తా ఉన్నా అన్న క్యామ మల్లేష్ గారు, భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు గౌరవనీయులు సోదరులు సందీప్ రెడ్డి గారు, గౌరవనీయులు ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా విచ్చేసిన సోదరులు యుగంధర్ రావు గారు, సోదరులు చింతల వెంకటేశ్వర రెడ్డి గారు, తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, మరి ఈరోజు వేదికపైన ఆసీనులైన మా తమ్ముడు మరొక తమ్ముడు తుంగ బాలు గారు, వేదికపైన ఆసీనులైన మా నల్లగొండ జిల్లా డిసిసిబి అధ్యక్షులు గౌరవనీయులు గొంగిడి మహేందర్ రెడ్డి గారు, వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్ గారికి, చైర్మన్లకు, జెడ్పీటీసీలకు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులకు, సింగిల్ విండోల అధ్యక్షులకు, వేదిక మీద ఉన్న మహామహులందరికీ పేరు పేరున ఎవరై పేర్లు అయితే చెప్పలేదో మనసులనే తిట్టుకోండి, బయటికి తిట్టుకోవద్దని కోరుతూ, వేదిక ముందున్న మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా మీకు నమస్కారం, హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు. ముందుగా ఈ నియోజకవర్గం ఏదైతే ఉన్నదో నల్లగొండ, వరంగల్, ఖమ్మం 3 ఉమ్మడి జిల్లాలు 34 నియోజకవర్గాల పరిధిలో 4,73,000 మంది విద్యావంతులు ఓటేసే ఈ నియోజకవర్గంలో ఇప్పటికి 4 సార్లు ఎలక్షన్లు జరిగినాయి. 4 సార్లు ఎలక్షన్లు జరిగితే 4ంటికి 4 సార్లు అంటే 100% గులాబీ జెండానే గెలిపించినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇది 5వసారి మరొక మంచి అభ్యర్థిని మీ ముందు పెట్టాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మా సోదరుడు ఒక విద్యావంతుడు, మరి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి స్థితిమంతుడు కాదు, ధనవంతుడు కాదు, మరి ఐశ్వర్యం ఆగర్భ శ్రీమంతుడు అంతకంటే కాదు, ఒక సాధారణ రైతు కుటుంబంలో వర్ధన్నపేట నియోజకవర్గం వంగాపహాడ్ అనే గ్రామంలో జన్మించి తన తండ్రి గారు రైతు ఈరోజు కూడా అట్లాంటి కుటుంబంలో పుట్టి స్వశక్తితో, సొంత శక్తితో మరి బిట్స్ పిలానీ లాంటి ఒక మంచి విద్యా సంస్థలో మాస్టర్స్ చేసి గోల్డ్ మెడల్ సంపాదించి అక్కడి నుంచి అమెరికాకు పోయి 7 ఏళ్ల పాటు అమెరికాలో అత్యున్నత స్థాయిలో కోట్లు సంపాదించే ఉద్యోగం చేస్తూ ప్రజాసేవ మీద మమకారంతో ప్రజా జీవితంలో ఉండాలన్న ఉద్దేశంతో స్వరాష్ట్రానికి వచ్చి గత 10 ఏళ్ళు కూడా ఆనాడు మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా మనల్ని ప్రశ్నించిండు, మనతో కొట్లాడిండు. ఆ రోజు బీజేపీలో ఉండే, కానీ ఈరోజు మళ్ళీ ప్రతిపక్షంలోనే ఉంటూ రేపు తప్పకుండా ప్రజల గొంతుకనైతా, మా గ్రాడ్యుయేట్ల గొంతుకనైతా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అంటూ ముందుకు వచ్చిన తమ్ముడు ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఆలేరులో ఇక్కడున్న మా అన్నదమ్ములతో, మా ఆడబిడ్డలతో కూడా విజ్ఞప్తి, ఒక అభ్యర్థి 3 జిల్లాల పరిధిలో, 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 34 నియోజకవర్గాల్లో ప్రతి ఓటర్ను కలవడం అంటే అది అసాధ్యం. ఒక ఆలేరులోనే 11,000 ఓట్లు ఉన్నాయి. దయచేసి నేను ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములను, ఆడబిడ్డలను, ఇక్కడ ఉన్నది 1,000-2,000 మంది కావచ్చు, కానీ ఆలేరు మొత్తం నియోజకవర్గంలో 11,000 ఓట్లు ఉన్నాయి.
దయచేసి నేను సునీతక్కను, భిక్షమయ్య గౌడ్ గారిని, వేదిక పైన ఉన్న మల్లేష్ అన్నను, ఇంకా మిగతా మిత్రులందరినీ కూడా పేరు పేరున కోరేది, ఇది అభ్యర్థి ఒక్కడి ఎన్నిక కాదు, ఆయన ఒక్కడి కష్టం కాదు. ఇది మన పార్టీ ఎన్నిక, మనందరికీ ఇదొక ఛాలెంజ్, మనందరికి కూడా ఇదొక సవాల్. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ యువతల వైపు ఏమో ఒక గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు, యువతల వైపు ఒక గోల్డ్ మెడలిస్టు మన అభ్యర్థిగా చదువుకున్న అభ్యర్థి మీ ముందున్నాడు. మరి అవతల వైపు ఎవరు ఉన్నారో నాకంటే బాగా మీకే తెలుసు. మీకు తెలుసు, నేను ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాను. కానీ మరి ఎట్లాంటి వాళ్ళు శాసన మండలిలో ఉండాలి నిర్ణయించే అధికారం మీకున్నది. ఇక్కడ ఎంతమందిని అడిగినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎవరు ఎన్ని ఏడుపులు ఏడిచినా, ఎన్ని సానుభూతి నాటకాలు ఆడినా ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, శాసన మండలి అసలు ఎందుకున్నది? శాసనసభ ఉన్నది, శాసన మండలి ఉన్నది. అసలు శాసన మండలి ఎందుకు ఉండాలి అంటే ఒక్కటే కారణం. పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడే ఒక ఆలోచనతో రాశారు, ఏ సిస్టంలోనైనా ఒక నియంత్రణ, ఒక చెక్ బ్యాలెన్స్ ఉండాలి. అంటే శాసనసభ ఏమన్నా తప్పులు చేస్తే, శాసనసభలో ఏమన్నా ప్రభుత్వం ఏకపక్షంగా పోయే ప్రయత్నం చేస్తే, శాసన మండలిలో ఉండే శాసన మండలి సభ్యులు ప్రభుత్వానికి సరైన దిశానిర్దేశం చేయాలి, ప్రజల తరపున మాట్లాడాలి, ప్రజల తరపున కొట్లాడాలన్న ఉద్దేశంతో శాసన మండలి అనే వ్యవస్థను పెట్టింది. అదేవిధంగా ఢిల్లీలో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. లోక్సభ ప్రజల చేత ఎన్నుకోబడ్డ, డైరెక్ట్గా ఎలక్ట్ కాబడే ప్రజాప్రతినిధులు ఉంటారు. రాజ్యసభలో 4-5 కేటగిరీల్లో అక్కడికి వచ్చే రాజ్యసభ సభ్యులు ఉంటారు. అదే మాదిరిగా రాష్ట్రంలో కూడా శాసనసభ, శాసన మండలి. మన శాసన మండలిలో 5 రకాలుగా అభ్యర్థులు ఎంపిక వస్తారు. ఒకటి గ్రాడ్యుయేట్ల ద్వారా ఎంపికయ్యే నియోజకవర్గం ఒకటి. అందులో ఇవాళ మన సురభి వాణీదేవి గారు, పివి నరసింహారావు గారి కూతురు, ఆమె కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి గెలిచి ఈరోజు అక్కడ ఉన్నారు. గతంలో స్వామి గౌడ్ గారు గెలిచినారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు గెలిచినారు. రకరకాలుగా మన మిత్రులు ఎంతోమంది మరి ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన వాళ్ళు ఉన్నారు. అదొక కేటగిరీ. రెండవది స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఉంటారు. ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థలు ద్వారా గెలిచిన వాళ్ళు, ఎంపీటీసీల సమస్యలు, జెడ్పీటీసీల సమస్యలు, స్థానిక ప్రభుత్వాలైన మున్సిపాలిటీలు, కౌన్సిలర్ల సమస్యలు, గ్రామ పంచాయతీకి నిధులు రాకపోయినా, మున్సిపాలిటీకి నిధులు రాకపోయినా వాటి గురించి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడేందుకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఉంటారు. మూడో కేటగిరీలో టీచర్ ఎమ్మెల్సీ ఉంటారు. టీచర్ల సమస్యలు, సర్వీస్ రూల్స్, వాటికి సంబంధించి మాట్లాడడానికి టీచర్ ఎమ్మెల్సీ. ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికయ్యే ఎమ్మెల్సీలు కొంతమంది ఉంటారు. ఆఖరి కేటగిరీలో మరి డైరెక్ట్గా గవర్నర్ గారు నామినేట్ చేసి సమాజంలో కొంతమంది ఉన్నతమైన వ్యక్తులను, వాళ్ళు కూడా వారి గొంతు కూడా చట్టసభల్లో ఉండాలని చెప్పి కొంతమందిని అట్లా నామినేట్ చేస్తారు. 5 రకాలుగా మొత్తానికి శాసన మండలిలో 40 మంది సభ్యులు ఉంటారు. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, అక్కడ ఉండవలసిన వాళ్ళు వాళ్ళ